అలాంటి ఒకరోజు అయోధ్య రాజభవనంలోకి ఒక మహోన్నత తపస్సు వచ్చాడు. ఆయన రూపం కోపంతో ఉన్నా కానీ కాంతితో మెరుస్తున్న జ్వాలాగ్నిలా ఉన్నాడు. అతను ఎవరో కాదు, విశ్వామిత్ర మహర్షి. రాజ్యసభలో ప్రవేశించిన విశ్వామిత్రుని చూసి దశరథుడు ఉలికిపడ్డాడు. అతి ఆదరణతో గౌరవంతో అతన్ని ఆహ్వానించాడు. స్వాగతం మహర్షి, నా రాజ్యంలో తపోశక్తి ధరించిన మీకు ఎలాంటి సేవ చేయగలమో చెప్పండి అన్నాడు దశరథుడు. విశ్వామిత్రుడు నిశ్శబ్దంగా తల ఊపి, మహారాజా, నా యజ్ఞాలు రాక్షసుల వల్ల భగ్నమవుతున్నాయి. తాటగా అనే హవనాలను నాశనం చేస్తుంది. నీ కుమారుడు శ్రీరాముడు వచ్చి ఆ రాక్షసిని సంహరించాలి. ఈ మాట విని దశరథుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైనట్టు మారిపోయాడు. దశరథుడు కన్నీళ్లతో రాముని పిలిచాడు. కానీ రాముని ముఖంలో భయం లేదు. అతడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. తండ్రి, నేను వెళ్తాను. యజ్ఞాన్ని కాపాడడం క్షత్రియునిగా నా కర్తవ్యం. రామునితో పాటు లక్ష్మణుడు పైనుంచి వినిపించిన శబ్దంలో వెంట వచ్చాడు.